So hey guys, this is Dhanush and ఈ పర్టికులర్ వీడియోలో ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ థింగ్, డోంట్ చేజ్ బటర్ఫ్లైస్, బిల్డ్ యువర్ గార్డెన్. దీని అర్థం ఏంటంటే, ఇఫ్ యూ చేజ్ అంటే ఒక బటర్ఫ్లైని నువ్వు ఎంత చేజ్ చేసినా యూ వోంట్ గెట్ ఇట్, దాన్ని మనం పట్టుకోలేము. ఇన్స్టెడ్ వీ షుడ్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ అవర్ గార్డెన్. అప్పుడు మనం దాన్ని చేజ్ చేయాల్సిన అవసరం లేదు, అది అదంతటా అదే మన గార్డెన్లోకి వచ్చేస్తుంది. అండ్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఫర్ ఎవ్రీథింగ్ గైస్. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బేసికలీ అంటే మనం ఏం చేస్తామంటే వి చేజ్ మనీ అండ్ వీ వోంట్ రియల్లీ గెట్ దట్. మనీని చేసేస్తే వీ డోంట్ రియల్లీ గెట్ దట్. ఇన్స్టెడ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ అవర్ నాలెడ్జ్. ఇన్స్టెడ్ వీ షుడ్ సీక్ అండ్ అక్వైర్ నాలెడ్జ్ సో దట్ మనీ ఫాలోస్ దట్. ఇది ఎలా అంటే, లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. నేను బీటెక్లో అంటే మనీని చేజ్ చేసుకుంటూ ఐ యూస్ టు డూ బెట్టింగ్ అండ్ ఆల్ దట్. అండ్ ఇట్ డజంట్, అది ఎక్కువ రోజులు లాస్ట్ అంటే నా దగ్గర ఉండకపోతుండే. ఐ యూస్ టు లూజ్ దెమ్ వెరీ సూన్. సో ఇది ఎందుకంటే, మనీ అనేది వీ కెన్ లూజ్ ఇట్ ఎనీ టైమ్. వీ షుడ్ ఫోకస్ ఆన్ ద థింగ్ విచ్ వీ కాంట్ లూజ్. మనం నాలెడ్జ్ నేర్చుకుంటే వీ కాంట్ లూజ్ ఇట్. ఇట్స్ ఐ జస్ట్ బిలీవ్ దట్ నాలెడ్జ్ ఈజ్ వన్ ఆఫ్ ద కాదు, ఇట్స్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్ విచ్ వీ కెన్ హ్యావ్. అండ్ దెర్ ఈస్ ఎ సేయింగ్ దట్ money follows knowledge, and it's true. And ఎందుకంటే when we have knowledge or skills, we will be able to provide value for someone, and when we are providing value for someone, they pay us, and the equation is very simple. So that's the reason guys. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ఎర్లీ 20sలో కానీ ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే మనం చూస్ చేసుకునే ఎవ్రీథింగ్, ఇట్ షుడ్ ఫోకస్ ఆన్ డెవలపింగ్ అవర్ సెల్ఫ్, లైక్ అక్వైరింగ్ నాలెడ్జ్, గెయినింగ్ సమ్ స్కిల్స్. అంటే ఏమైనా నేర్చుకునే దానికి దీనిపైన ఫోకస్ చేస్తే వీ కెన్ ఎర్న్ లేటర్. అంటే మనీ ఇంపార్టెంటే, బట్ ఈ పర్టికులర్ టైంలో ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్ ఇన్ అక్వైరింగ్ అండ్ గెయినింగ్ నాలెడ్జ్, అండ్ వీ కెన్ ఎర్న్ మనీ లేటర్. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద థింగ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. So thank you so much for watching this video. We'll see you again in next videos. Bye bye.